రామ్ రామ్ బాయి కి హాల్ హే. కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే మా అమ్మాయి పేరు సాయి, మీ మనసులో చేస్తాడు హాయి. రీసెంట్గా ఒక స్టూడెంట్ దగ్గర నుంచి నాకు కాల్ వచ్చింది. హలో అన్నా, నేను కెనడా వెళ్దాం అనుకుంటున్నాను మాస్టర్స్ చేయడానికి. మాకు ప్రాపర్టీ లేదన్నా, లోన్ వస్తుందా? ఇలాంటి డౌట్స్ ఎందరికో ఉంటాయి. సో అలాంటి స్టూడెంట్స్ కోసం ఈ వీడియో తీసుకొని వచ్చాను నేను. ఇక లేట్ చేయకుండా మనం మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. ఎడ్యుకేషన్ లోన్ ప్రొవైడ్ చేసే బ్యాంక్స్ని 3 కేటగిరీస్లో డివైడ్ చేద్దాం. ఫస్ట్ది పబ్లిక్ బ్యాంక్స్. పబ్లిక్ బ్యాంక్స్ అంటే బ్యాంక్ ఆఫ్ బరోడా, ఎస్బీఐ, యూనియన్ బ్యాంక్, కెనరా బ్యాంక్, ఇలా చాలా ఉన్నాయి. తర్వాత ప్రైవేట్ బ్యాంక్స్. ప్రైవేట్ బ్యాంక్స్ అంటే మీకు తెలిసి ఉంటుంది, లైక్ హెచ్డిఎఫ్సి, కోటక్ మహీంద్రా, ఎస్ బ్యాంక్, ఐసిఐసిఐ, యాక్సిస్ బ్యాంక్, ఎక్సెట్రా. నెక్స్ట్ ఎన్బిఎఫ్సిస్. ఎన్బిఎఫ్సిస్ అంటే నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీస్. ఎగ్జాంపుల్ ప్రాడిజీ, అవాన్సే, ఆక్సిలో, ఎంపవర్ ఇలాంటివి. సో ఈ బ్యాంక్ స్టూడెంట్స్కి ఆల్మోస్ట్ 1.25 CR వరకు ఎడ్యుకేషన్ లోన్ అనేది ప్రొవైడ్ చేస్తాయి. కొలాటరల్ అండ్ నాన్ కొలాటరల్. కన్ఫ్యూషన్ లేకుండా సింపుల్గా చెప్పేస్తామా. కొలాటరల్ అంటే ఏదైనా మనం ప్రాపర్టీ పెట్టి లోన్ తీసుకోవడం, లైక్ ఫ్లాట్స్ కానీ, మన హౌస్ కానీ, ఏమైనా భూములు కానీ, పొలాలు కానీ ఏదైనా పెట్టి మనం లోన్ తీసుకునే దాన్ని కొలాటరల్ లోన్ అంటారు. నాన్ కొలాటరల్ అంటే ఏం ప్రాపర్టీ ఆర్ సెక్యూరిటీ పెట్టకుండా మనకి లోన్ ప్రొవైడ్ చేసేదాన్ని నాన్ కొలాటరల్ లోన్స్ అంటారు. నాన్ కొలాటరల్ లోన్ పబ్లిక్ బ్యాంక్స్లో కష్టం. ఎందుకంటే అప్ టు 9 lakhs వరకు పబ్లిక్ బ్యాంక్స్లో లోన్ ఇస్తారు. లైక్ ఇఫ్ ఇన్ కేస్ మనకి 9 lakhs అబోవ్ కావాలి అనుకుంటే మనకి డెఫినెట్గా ప్రాపర్టీ పెట్టాల్సి వస్తుంది. సో నాన్ కొలాటరల్ లోన్ అనేది పబ్లిక్ బ్యాంక్స్లో కష్టం. కమింగ్ టు ప్రైవేట్ బ్యాంక్స్. ప్రైవేట్ బ్యాంక్స్లో మనకి ప్రాపర్టీ లేకున్నా కూడా మనకి లోన్ అనేది ప్రొవైడ్ చేస్తారు. మూడవది ఎన్బిఎఫ్సిస్. ఎన్బిఎఫ్సిస్ అనేవి విత్ ఆర్ వితౌట్ ప్రాపర్టీ కూడా లోన్ అనేది శాంక్షన్ చేస్తారు. బట్ మనకి అమౌంట్ మాత్రం డాలర్స్లో ప్రొవైడ్ చేస్తారు. ప్రైవేట్ బ్యాంక్స్ అండ్ ఎన్బిఎఫ్సిస్లో మనకి ఒక మంచి విషయం ఏంటిదంటే, నాట్ ఓన్లీ ట్యూషన్ ఫీ, అట్ ద సేమ్ టైం మీ లివింగ్ ఎక్స్పెన్సెస్ కానీ, ఫ్లైట్ ఛార్జెస్ కానీ, షాపింగ్ ఖర్చులు అన్నీ కలుపుకొని మీకు లోన్ అనేది శాంక్షన్ చేస్తారు. సో దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్. సో ఇక మన పేరెంట్స్ని మనీ కోసం ఇబ్బంది పెట్టాల్సిన అవసరం అయితే అస్సలు ఉండదు. సో నువ్వు చెప్పింది అంతా బాగుంది. ఇప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎలా ఉంటుందో దాని గురించి డిస్కస్ చేద్దాం. పబ్లిక్ బ్యాంక్స్కి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి అరౌండ్ 9.5 to 11.5 రేంజ్లో ఉంటుంది. నెక్స్ట్ ప్రైవేట్ బ్యాంక్స్లో కొలాటరల్ ఏమో 10.5 నుంచి 11.5 వరకు ఉంటుంది. నాన్ కొలాటరల్ ఏమో 11.25 నుంచి 13.5 వరకు ఉంటుంది. నెక్స్ట్ ఎన్బిఎఫ్సిస్. కంపేర్డ్ టు పబ్లిక్ అండ్ ప్రైవేట్ బ్యాంక్స్, ఎన్బిఎఫ్సిస్లో ఇంట్రెస్ట్ రేట్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. అరౌండ్ 13 to 15% ఉంటుంది. ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది అందరికీ సేమ్ ఉండదు. ప్రొఫైల్ టు ప్రొఫైల్స్ చేంజ్ అవుతూ ఉంటుంది. లైక్ మీ జిఆర్ఈ స్కోర్, మీ ఇంగ్లీష్ టెస్ట్ స్కోర్, మీ సిబిల్ స్కోర్, మీ సిజిపిఏ, అలా చాలా ఫ్యాక్టర్స్ని బేస్ చేసుకొని మీకు ఇంట్రెస్ట్ రేట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో ప్రొఫైల్ టు ప్రొఫైల్ అనేది డెఫినెట్గా వేరీ అవుతుంది. నా సజెషన్ ఏంటి అంటే మల్టిపుల్ బ్యాంక్స్లో లోన్ అప్లై చేయండి. సో ఎక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువ ఉందో అక్కడ చూస్ చేసుకోండి. ఎందుకంటే పాయింట్స్లో మీకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గినా కూడా లక్షల్లో వేలలో తేడా వస్తుంది. సో చూసుకొని జాగ్రత్తగా డిసైడ్ చేసుకోండి ఏ బ్యాంక్లో లోన్ తీసుకోవాలో. సో అంతే మామా, నెక్స్ట్ వచ్చే వీడియోలో అగ్లే మిలేంగి. లైక్ సబ్స్క్రైబ్ కొట్టేయండి మామ, మీరు మంచోళ్ళు, కొడతారు నాకు తెలుసు. సింధు వ్యాన్